విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో భవిష్యత్తులో కష్టాలు తప్పవంటూ విష ప్రచారం చేస్తున్నారని ఎంపీ శ్రీభరత్ అన్నారు. సాగర నగరం ఉజ్వల భవిష్యత్తుకు డేటా సెంటర్లు చాలా అవసరమని చెప్పారు ఆయన. నీటి అవసరాలను పోలవరం జలాలు, డీసాలినేషన్ ప్లాంట్లు తీరుస్తాయని చెప్పారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తితో కరెంటు కష్టాలు అక్కర్లేదన్నారు. పర్యావరణం పరంగా అన్ని అనుమతులు వచ్చాయని చెప్పారు. గూగుల్, అదానీ, ఎయిర్టెల్ సంస్థల భాగస్వామ్యంపై అపోహలు వద్దన్నారు శ్రీభరత్. తప్పుగా ప్రొజెక్ట్ చేసి ఏదో డేటా సెంటర్ వల్ల ఇక్కడ ఏదో జరిగిపోతుంది, దానివల్ల చాలా హాని జరిగిపోతుంది అని చేస్తున్నారు. ఇక్కడున్న ఫ్యాక్టరీసు అంటే టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్నీ కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో ఇవాళ ఏంటి అంటే మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాము. ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి, దానికి మనకి ఎంత వాటర్ కావాలి. సో ఆ క్యాల్కులేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తే కెనాల్స్, రిజర్వాయర్స్ అంతా మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఆల్రెడీ 1243 MLD సప్లై చేసే కెపాసిటీ ఇవాళ విశాఖపట్నానికి ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ పోలవరం ఇంకా అవ్వలేదు కదా, వాటర్ రాలేదు కదా అంటే ఇంకా డేటా సెంటర్ కూడా అవ్వలేదు. డేటా సెంటర్ అయిన తర్వాతే కన్జంప్షన్ స్టార్ట్ అవుతుంది. సో పోలవరం అవ్వడము, అది అవ్వడము సింక్ చేసుకునే వాటర్ అవైలబిలిటీ ఉంటుందనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం